హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 సినిమా బులెటిన్. సుధీర్ బాబు సోనాక్షి సిన్హా జంటగా నటిస్తున్న జటాధర మూవీ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. సూపర్ న్యాచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రేరణ అరోరా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సాంగ్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రైలర్ లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. రెబల్ స్టార్ ప్రభాస్, రానా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ది ఎపిక్ చిత్రం ఈ నెల 31న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ను ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ రాటెన్ టొమాటోస్ ట్రైలర్స్ విడుదల చేసింది. బాహుబలి 1 and 2 చిత్రాల్లో ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు, అన్సీన్ షాట్స్ తో ట్రైలర్ ని అద్భుతంగా కట్ చేశారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అమ్మడు అతి తక్కువ కాలంలోనే స్టార్ హోదా సంపాదించుకుంది. తెలుగు, తమిళ్ భాషల్లో అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించింది. స్టార్ హీరోలతో కలిసి వరుస బ్లాక్ బస్టర్లను అందించిన సమంత తన సొంత టాలెంట్ తో సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒకప్పుడు రిస్క్ తీసుకొని నన్ను సినిమాలోకి తీసుకున్నారు. ఆయన ఆ రిస్క్ తీసుకోవడం వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నానని సమంత అన్నారు. ఇప్పుడు అదే ధైర్యం నాకొచ్చింది. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించి వారికి అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాను. వాళ్ళు కూడా ఎదిగి ఏదో ఒక రోజు నా స్థానంలో కూర్చోవాలి, అదే నా సంతృప్తి అని సమంత అన్నారు. తాను ప్రెగ్నెంట్ అంటూ జరుగుతున్న ప్రచారంపై బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా సెటైర్ వేశారు. మన లవ్లీ హైపర్ ఇంటెలిజెంట్ మీడియా నేను 16 నెలలుగా ప్రెగ్నెంట్ అని చెబుతుంది. ఇది హ్యూమన్ హిస్టరీలో వరల్డ్ రికార్డ్ అని ఇన్స్టాలో పోస్ట్ కూడా పెట్టారు. తాజాగా ఓ ఈవెంట్ లో భర్త ఇక్బాల్ సోనాక్షి పొట్టపై సరదాగా చేయి పెట్టడంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వచ్చాయి. వీళ్ళిద్దరూ గతేడాది జూన్ 23న పెళ్లి చేసుకున్నారు. బలగంతో డైరెక్టర్ గా మారిన కమీడియన్ వేణు ఎల్లమ్మ పేరుతో ఓ మూవీ తీయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నటించనున్నట్లు తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది. దీనిపై మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే అంతకు ముందు ఈ ప్రాజెక్ట్ నాని నుంచి నితిన్ కు, ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ వద్దకు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు డిఎస్పీ పేరు వినిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.